నమస్తే నేను మీ గోపి వెల్కమ్ టు తెలుగు రాజ్యం ప్రస్తుతం అంతా పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ కమ్ సింగర్ రమణ బాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో ప్రవస్తి యాక్చువల్గా ఈ అమ్మాయి పాడుతా తీయగారు ఒక సింగరు సో ఈ అమ్మాయి నిన్న ఒక సంచలనమైన ఆరోపణ చేయడం జరిగింది సో సింగర్ సునీత మీద అదేవిధంగా కీరవాణి మీద చంద్రబోస్ మీద వీళ్ళ ముగ్గురు మీద కూడా సంచలనమైన ఆరోపణ చేయడం జరిగింది అదేవిధంగా ఈ జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు కూడా బొడ్డు కిందకి చీర కట్టాలన్నట్టుగా అయితే వాళ్ళు అయితే చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఆమె నిన్న సోషల్ మీడియా వేదికగా బయటపెట్టడం జరిగింది దీన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు ఎందుకంటే బికాజ్ ఆఫ్ యువర్ సింగర్ సో మీ టైంలోనే పాడుతా తీయగా మొదలైంది అప్పటి నుంచి కూడా ఈ కమిట్మెంట్స్ ఈ బొడ్డు కిందకి చీర కట్టాలు ఇట్లా హేళనగా మాట్లాడాలి ఉండేది సార్ అంటే గోపి ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రవస్తి గురించి మాట్లాడుకుందాం ప్రవస్తి అంటే తను చేసిన ఆరోపణలు కావచ్చు లేకపోతే తను చెప్పిన విషయాలు కావచ్చు తనకు జరిగినవన్నీ కూడా మనం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్నపిల్ల మనస్తత్వంతో ఒక ఇన్నోసెంట్ గర్ల్ మాట్లాడిన మాటలలా నాకు అనిపించాయి అంటే అఫ్కోర్స్ అందులో చాలా వరకు నిజాలు ఉండొచ్చు అంటే అబద్ధం చెప్పిందని అయితే అనుకోను బట్ చాలా వరకు కూడా ఆ అమ్మాయి తనకి జరిగినవన్నీ చెప్పుకొచ్చింది ఓకే ఆ విషయాన్ని అలా చూడొచ్చు అది పక్కన పెడితే అసలు మీరు పాడుతా తీగ అంటున్నారు అప్పట్లోనే పాడుతా తీగ అనేది ఎంత ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలియంది కదా అఫ్కోర్స్ చాలా చాలా అంటే 25 సంవత్సరాలు అయింది ఇంకా అజరామరంగా కొనసాగుతూనే ఉంది చాలా అద్భుతమైన ప్రోగ్రాం అనేక మంది సింగర్స్ని ఇండస్ట్రీకి కూడా అందించింది ఇప్పటికీ వాళ్ళ పాటలు వింటూ మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అండ్ వాళ్ళు కూడా అంతే కృతజ్ఞతతో ఉంటారు ఈటీవీ కానీ ఆ పాడుతా తీగ ప్రోగ్రాం కానీ నిజంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన ఆ ప్రోగ్రాం అనేది గోపి అల్టిమేట్ ప్రోగ్రాం నిజంగా ఎస్ అనేక మందిని పైకి తీసుకొచ్చారు ఈవెన్ ఇఫ్ అందులో పాడి విన్నర్ కాకపోయినా కూడా వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చి వాళ్ళు కూడా మంచి మంచి పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి మనం చూసాం అట్ ద సేమ్ టైం అప్పుడే జెమినీలో నవరాగం అనే కార్యక్రమం కూడా పెట్టారు సింగర్ సునీత్ గారు దానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించేవారు ఇలా అంటే ఇప్పుడు మనకి ఆరోపణలు ఎదుర్కొంటున్న అంటే ఈ అమ్మాయి చెప్పినటువంటి సునీత్ గారు కావచ్చు చంద్రబోస్ గారు కావచ్చు కీరవాణి గారు కావచ్చు వీళ్ళు ఎంతోమందిని చూస్తుంటారు ఎంతోమందితో పాటలు పాడించున్నారు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాళ్ళకి ఓకే అంటే ఈ సంగీత పరంగా అలా సో వాళ్ళలో ఒక అమ్మాయికి ఎందుకో చాలా బాధపడి ఆవేశం వచ్చి తను ఈ విషయం అంతా కూడా చెప్పడం జరిగింది యాక్చువల్గా ఒక అమ్మాయి కాదు చాలా మంది ఉన్నారు అందరూ బయట చెప్పుకోలేకపోతున్నారు నేను చెప్పే బయట కూర్చొని అమ్మాయి చెప్పడం జరిగింది ఖచ్చితంగా అంటే గోపి ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అంటే ఆ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్తో కలపచ్చో కలపకూడదో నాకు తెలియదు కానీ సపోజ్ ఇండస్ట్రీలో మనకి ఇలాంటి ఆరోపణలు చాలా చాలా వస్తూ ఉంటాయి అంటే మీన్స్ కాస్టింగ్ కౌచ్ అన్నారు నెపోటిజం అన్నారు ఇలా రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా కాస్టింగ్ కౌచ్ మీరున్నప్పటి దగ్గర నుంచి ఉందండి ఎస్ అదే అంటున్నాను నేను ఉంది బట్ అదేంటంటే అప్పుడు వాళ్ళు చెప్పలేదు అంటే అప్పుడు వాళ్ళకి అంతా బాగున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు ఈ కాస్టింగ్ కావచ్చు ఇష్యూలో కావచ్చు ఇప్పుడు మీరు నేను ఉన్నాం మన ఇద్దరికి బాగున్నప్పుడు ఫ్రెండ్షిప్ బాగానే కొనసాగుతుంది ఇద్దరు కలిసి టీ తాగుతాం ఇద్దరు కలిసి సరదాగా సినిమాకి వెళ్తాం అంతా బాగానే ఉంటుంది ఎప్పుడో వన్ ఫైన్ డే ఏమిటి రావణ్ గారు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు అని మీకు మొదలవుతుంది లేకపోతే రావణ్ గారు అలా ప్రవర్తిస్తాడు మీ ఫీల్ అవ్వడం మొదలవుతుంది ఇంకా అప్పటి నుంచి చెడుతుంది ఇప్పుడు గోపి ఏం చేస్తాడంటే పాతవన్నీ తవ్వి తీస్తాడు ఒకానొకప్పుడు అప్పుడు అలాగే నాకు ఛాన్స్ ఇవ్వకుండా రమణ ఏడిపించాడు ఇవన్నీ అంటే అవన్నీ నీకు తెలుసు అవన్నీ నిజంగా జరిగినవే నువ్వు అనుభవించావు ఎందుకంటే అప్పుడు నువ్వు ఇలా యాంకర్ కాదు గోపి కాదు నువ్వు అప్పుడు అంటే నువ్వు ఒక స్టేజ్కి వచ్చేసాక నువ్వు కొన్ని ఆరోపణలు చేయడం అనేది అంటే ఇప్పుడు ప్రవస్తి చేసిన తప్పని చెప్పట్లే నేను అంటే ఆమె ఎదుర్కొన్నది అందున ఒక ఆడబిడ్డ ఒక అమ్మాయిలు మరీ సెన్సిటివ్గా ఉంటారు కదా గోపి మనకు తెలియదే ఉంది మన ఇండస్ట్రీకి సంబంధించి అఫ్కోర్స్ మీడియాలో కూడా మనం చాలామంది చూస్తూ ఉంటాం ఈ నేపథ్యంలో అసలు ఈ పాడుతా తీగ నుంచి మొదలు పెడితే కనుక ఈ సెలక్షనే చాలా కష్టంగా ఉంటుంది మొదట్లో క్యాసెట్లు చేసి అందులో పాటలు పాడి పంపించమన్నారు ఆ పాటలన్నీ కూడా శ్రద్ధగా బాలు గారు వాళ్ళ టీం విని సెలక్షన్ చేసి అప్పుడు వాళ్ళని పిలిపించి చేసేవారు మీకు ఇప్పటికీ మనకి యూట్యూబ్లో పాడుతా తీగ పాత ప్రోగ్రామ్స్ ఉంటాయి మీరు చూడండి కావాలంటే ఎంత హ్యాపీగా ఎంత ఇన్నోసెన్సీగా ఎంత హాయిగా జరిగిపోతూ ఉండేవి అవును వినడానికి వినసొంపుగా ఉండేవి ఎస్ అఫ్కోర్స్ ఇప్పుడు అలాగే ఉంటాయి పాటలు అన్నవి ఎప్పుడు మారవు కాకపోతే ఏమిటంటే కొంచెం ఆర్కెస్ట్రైజేషన్ మారుతుంది ఎందుకంటే మన ఆలోచనలు అవి మారుతున్నాయి ఈవెన్ ఇఫ్ ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఫాస్ట్ బిట్ సాంగ్స్ వినాలని ఉంటుంది అవును యాజ్ వెల్ యాజ్ మెలోడీస్ కీరవాణి గారి మెలోడీస్ గురించి కూడా ఆ అమ్మాయి చెప్తోంది ఆయన మెలోడీస్ పాడితేనే ఖచ్చితంగా ఆయన మార్కులు వేస్తారు ఆయన మెలోడీస్లో ఆయనకి ఒకవేళ బాగోపోయినా కూడా మార్కులు ఏవో చాలా చెప్పింది కదా అమ్మాయి అంటే ఇప్పుడు ఆయన అంత ప్రేమించాడు ఆయన మెలోడీస్ని
సో ఆయన పాట వచ్చింది అంటే కనుక ఆయనకు ఆనందం ఉంటుంది. నీకు అర్థమవుతుందా? సో ఆ ఫీలింగ్లో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అరే మెలోడీ రౌండ్లో నా పాట పాడాడు, నా సినిమాలో పాట పాడాడు అంటే కొంచెం ఉంటుంది కదా ఫీలింగ్. ఇప్పుడు గతంలో నేను చేసిన పాత వీడియోస్ ఉండొచ్చు, నేను పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేసి వచ్చాను. ఆ వీడియోస్ ఇప్పటికీ చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే నేర్చుకునే దశలో ఉన్నా కూడా ఇలా ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే అవకాశాలు అనేవి అంత ఈజీగా రావు గోపి. దట్టు ఇండస్ట్రీలో మనకు తెలియదు కదా. మళ్ళీ నేను మొదటికే వస్తున్నాను. కొంచెం ఒక రకంగా ఇబ్బందికర సమస్య అయితే ఉంటుంది. ఓకే, ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే మీకు మెయిన్ మనకు కనిపించేది ఎక్కువగా టీజింగ్ ఉంటుంది. బాగా దాన్ని ఏమంటారు అచ్చు తెలుగులో చెప్పాలంటే ఏడిపించడం. దానికి ముందు ఎగతాళి మళ్ళీ నెక్స్ట్ లెవెల్, సరదాగా ఏడిపించడం ఎక్కువ ఉంటుంది. ఏయ్ ఇందాక నువ్వు పాడిన పాట ఏంటి మళ్ళీ పాడోసారి. ఆల్రెడీ అక్కడ అరిచి పాడి వస్తారు వాళ్ళు. ఏం పాడవు నువ్వు, ఎలా పాడోసారి. అలా పాడతారా అంటే అక్కడ మంచితనం ఉంటుంది, అంటే ఒక హెచ్చరిక ఉంటుంది, ఆ అవతల క్యాండిడేట్ నేర్చుకోవడం కూడా ఉంటుంది అందులో. అంతే కదా. ఒక తప్పు ఉంది, నీకు ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే చేసుకుంటూ పోతావు తప్పులు. ఎంఐ రైట్? ఎందుకు ఈ ఇన్స్టిట్యూషన్స్ నేర్చుకోవడాలు, ఒక గురువు అభ్యాసం ఇవన్నీ ఎందుకు వస్తాయి? బట్ ఇక్కడ సంగీతంలో ఒకటి, డబ్బింగ్లో ఒకటి, ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అవి. మీకు ఏమాత్రం గబుక్కున ఏమన్నా అన్నా కూడా వెంటనే ఫేస్ ఫీలింగ్స్ మారిపోతాయి, గొంతు కూడా మారిపోతుంది సమ్టైమ్స్లో, మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ చాలా చాలా జరిగి ఉండొచ్చు. నేను అంటే తను చేసిన ఆరోపణల్లో ఏదో తప్పు ఉందేమో, తెలియక చిన్నపిల్లలా చేసిందని కూడా అనుకోను. అంటే ఎందుకంటే మనం చాలా చూస్తూ వస్తున్నాం. మీరన్నది అది కూడా నిజం. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్కతే బయటకు వచ్చింది కాస్త ధైర్యంగా. నిజంగా ఈ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది జరిగాక నేను చాలామంది నాకు పరిచయం ఉన్న చోటమోటా సింగర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళతో కూడా మాట్లాడుతూ వస్తున్నాను నేను. వాళ్ళందరూ చెప్పింది, ఎందుకంటే మనం ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తాం, అనాలిసిస్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. బట్ మీరు అంటే నాతో ఇలా మనం మాట్లాడదాం, మీకు ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్నప్పుడు సరే అని చెప్పేసి నేను ఓకే చేసి మనం చెప్పుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ సో ఈ నేపథ్యంలో ఏంటంటే వాళ్ళు చాలామంది వాళ్ళు అన్నది ఏంటంటే అయ్యో అమ్మాయి తెలియక చిన్నపిల్లలాగా ఏమిటో ఆవేశంగా అనేసిందండి అన్నవే ఎక్కువగా వినబడుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. కీరవాణి గారు ఆస్కార్ అవార్డు గ్రహీత, అండ్ చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు గ్రహీత, సునీత గారు ఎలాంటి పాటలు పాడారు, అంటే ఎంతమందిని చూసుంటారు, ప్లస్ ఆమె ఎంత కష్టపడి ఉంటుంది. ఓకే గోపి, అందుకని ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి జనరల్గా అంటే మనం ఒక విషయాన్ని బయట పెట్టాలి అన్నప్పుడు కొంచెం మన విజ్ఞత, మనకి సంబంధించి మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్, మన బ్రదర్సు వాళ్ళు కూడా గమనిస్తూ ఉండాలి. అంటే ఆ అమ్మాయి చాలా ఓపెన్గా చెప్పింది, నేను ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీలో కొనసాగలేను అని. అంటే ఆ అమ్మాయి చూసిన సిచ్యువేషన్స్ కానీ మోస్ట్లీ అమ్మాయి కరెక్టే ఉండొచ్చు. ఇప్పుడు మీకు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అది చెప్తున్నాను కదా. ఎక్కువ శాతం నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళాను, నేనెంతో వివక్షను ఎదుర్కొన్నాను. అంటే యాజ్ ఎ సింగర్గా నేను ట్రై చేస్తున్నప్పుడు, మ్యూజిక్ డైరెక్టర్స్తో వెళ్తున్నప్పుడు, అలాగే అట్ ద సేమ్ టైం చాలామంది ఆదరించారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా వాటిలో పాడాను, అంటే చెప్తున్నాను. సో ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఓకే సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోపి.